2 పదవులు క్యారీ చేయలేస్తారు ఇప్పుడు ఎమ్మెల్సీ ప్లస్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్. మళ్ళీ టీపీసీ వైస్ ప్రెసిడెంట్ అనేది పార్టీల పదవి, ఎమ్మెల్సీ అనేది ప్రభుత్వంలో ఉన్న కల్పించిన ఏదైతే సమస్యలు పరిష్కరించడానికి కల్పించిన ఒక హోదా. అవి 2 బాధ్యతల్ని నెరవేర్చగలుగుతానని చెప్పి నమ్మే మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఒకరు ఎమ్మెల్సీగా మరొకరు పార్టీలో వైస్ ప్రెసిడెంట్గా కేంద్ర రాష్ట్ర నాయకత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. అండ్ యంగ్స్టర్ని ఒక సగటు యంగ్స్టర్గా చేయగలుగుతానా అని చెప్పి నువ్వే ప్రశ్నిస్తే బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఇవ్వకపోతే పార్టీలో ప్రాధాన్యత ఇస్తలేరు అంటారు, ఇస్తే 2 చేయగలుగుతారని అడుగుతున్నావు. సరే, మీకు ఉద్యోగాలు వస్తున్నాయి, బాగానే ఉంది, రోడ్ల మీద చాలా నిరుద్యోగులు తిరుగుతున్నారు, ఇంకా ఆ ప్రాబ్లం ఇంకా సార్ట్అవుట్ అవ్వలేదు, మీ దృష్టికి వచ్చే ఉంటుంది నాకు తెలిసి. ఇంకా ధర్నా చౌక్లో అదే నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, టెంట్లు వేసుకొని కూర్చుంటున్నారు, నిరసన తెలుపుతున్నారు. ఏంటి ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి, ఎన్ని రోజులు కొట్లాడాలి? ఇప్పుడు వాస్తవానికి నేను అనేక సందర్భాల్లో మీ ఇంటర్వ్యూ ద్వారా అనేక సందర్భాల్లో ప్రతిరోజు నిరుద్యోగులు ఏదైతే మా సోదరులు యువకులు వచ్చి కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా వారికి కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చినాక టీజీపీఎస్సీ ప్రక్షాళన కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఇతర రిక్రూట్మెంట్స్ ఏవైతున్నాయో ఆ రిక్రూట్మెంట్స్ అన్నింటినీ కూడా క్రమ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా చేస్తూ వచ్చినాం. వచ్చిన సమయంలో కొన్ని ఒకటే సమయంలో ఓవర్లాప్ అయినాయి, పోస్ట్ పోన్ చేయమని చెప్పి, లేదా ఒకటే తేదీలో 2 ఎగ్జామ్స్ ఉన్నాయి పోస్ట్ పోన్ చేయమని చెప్పి మీరు కూడా 1-2 సందర్భాలలో ధర్నా చౌక్లు రిక్వెస్ట్ చేస్తే వాటిని కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. డిఎస్సి గ్రూప్ 2 ఒకటే దగ్గర ఉంటే గ్రూప్ 2ని పోస్ట్ పోన్ చేయండి, డిఎస్సికి 2 వారం రోజుల వ్యవధి ఉంది, గతంలో దీనిపైనే పోరాటం చేసినామని చెప్పి మీరు ముందు ఛానళ్ళు ఉన్న మీ గురువు గారు రగన్న సొంటలు వాళ్ళందరూ కూడా మాట్లాడితే వారిని కూడా సరే అన్న అని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తే నేను చామల కిరణ్ రెడ్డి గారు ఎంపీ గారు అందరం కలిసి సీఎం గారితో ఒక మీటింగ్ అయిన తర్వాత నిరుద్యోగులందరితో కూడా మాట్లాడినాక డిప్యూటీ సీఎం భట్టి గారు దాన్ని పోస్ట్ పోన్ చేయడం కూడా జరిగింది. అండ్ చాలా సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారంగా ఆల్రెడీ సరే గత ప్రభుత్వం ఏమంటది, మేము నోటిఫికేషన్లు ఇచ్చినాము, మేము ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చింది పాత ప్రభుత్వం అయితే మేమే ఇచ్చినామని ఎట్లా చెప్పుకుంటారు మరి మీరు? భార్గవ్ అన్న, నువ్వు ఉదాహరణకి నీకు ఒక ఛానల్లో నువ్వు ఒక చోట నుండి ఫస్ట్ నువ్వు యాంకర్గా స్టార్ట్ అవుతావు. స్టార్ట్ అయినాక నువ్వు ఎక్కడ పోయి నువ్వు పని చేసినా కూడా ఆ ఛానల్ ఓనర్ వచ్చేసి భార్గవ్ ప్రతి నెల నీ జీతం పంపి నేనే నీకు నేర్పించిన ఎట్లా మాట్లాడాలంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఒక విషయం, నువ్వు అంటే ఏది కూడా గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం ఇచ్చిందంటే 2017లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, 2017లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాని రిక్రూట్మెంట్ మొన్న గవర్నమెంట్ వచ్చినాక మేము ఇచ్చినాం. ఇప్పుడు డిఎస్సి ల్యాబ్ టెక్నీషియన్స్ ది డిఎస్సి 6,000 వేసారు. నేను చెప్పేది ఫస్ట్, ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను, ల్యాబ్ టెక్నీషియన్స్ ఇచ్చినాం. ఇప్పుడు 2017లో వేసిన ఇంకో ఫ్రెష్ ల్యాబ్ టెక్నీషియన్స్ మనం నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఆ పాత రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయండి, ఫ్రెష్ వస్తుందా? మరి కంప్లీట్ చేయండి కదా, టైం ఇంకా ఫినిష్ చేసాం కదా ఆల్మోస్ట్. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసే కదా. ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించి ఉంది, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని చెప్పి సరే అని చెప్పి అందరు అన్నారు, నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది, కొన్ని అదనపుగా పోస్ట్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చినాము. జియో నెంబర్ 29 ఇది కరెక్ట్ కాదు అని చెప్పని మొదట ఉన్న జియో కరెక్ట్ కాదు అని చెప్పి